కథ కరుణ. రచన శ్రీమతి గద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరీమణి. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఈ కథ ప్రచురణ వనితా జ్యోతి, నవంబర్ 99. అమ్మగారు, ఏంటే రంగి, పొద్దున్నే ఎంత తీరిగ్గా వచ్చావు? పుస్తకంలో నుండి తలెత్తకుండానే రంగి గొంతు గుర్తుపట్టి అడిగింది కరుణాదేవి. అమ్మగారు, మీరేమీ అనుకోనంటే ఏంటో చెప్పు. సనుగుడు బేరం నీకు అలవాటేగా. ఏంటి విషయం? అంది కరుణ. మీరు దయతో ఇప్పించిన మిషన్ మీద మీకు 2 నాప్కిన్స్ కుట్టి తెచ్చానమ్మగారు. మీ జాకెట్లవి నేను ఎలాగా కుట్టలేనండి. ముందుగా మీకు ఇవి ఇచ్చిగాని నేను మరి ఏ పని చేయలేనండి. ఏదో కృష్ణునికి కుచేలుని కానుకలాగా. వద్దనకండి అమ్మగారు, ప్రాధేయపూర్వకంగా అంది రంగి. అప్పుడు తల పైకెత్తి రంగిని చూసి నవ్వింది కరుణ. ఏంటే పిచ్చిదానా, ఏవి ఇలా ఇవ్వు. బాగున్నాయి. జాగ్రత్తగా పనిచేసుకుని పిల్లాన్ని చదివించుకో. అలాగేనమ్మగారు. అంతా మీ చలవండి. చలవాలేదు, నీ మొహం లేదు. ఇదిగో, వీటి ఖరీదు 10 రూపాయలు తీసుకో. డబ్బులు ఇవ్వబోయింది. అమ్మమ్మ, ఎంత మాటండి. దేవుడికి ప్రసాదంలాగా తెచ్చానండి. డబ్బులొద్దండి. నీకు మిషన్ ఇచ్చింది దానిమీద బట్టలు కుట్టి డబ్బు సంపాదించుకోమని గాని ఇలా గిఫ్టులు వంకన నీ శ్రమను వృధా చేయమని కాదు. తీసుకో అనగానే మారు మాట్లాడకుండా డబ్బులు అందుకుని ఆవిడికి నమస్కరించి వెళ్ళిపోయింది రంగి. కరుణమ్మగారు, ఆ వచ్చావా? కమలా, నేను కబురు చేశాను, అందిందా? నేను చెప్పిన పని చేశావా? అమ్మగారు, మీరు పని చెప్పడం చేయకపోవడంనా? ఇదిగోనండి, పిల్లదాన్ని కూడా తీసుకొచ్చానండి. చూడు కమలా, ఏ దిక్కు లేని నిన్ను మీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. 2వ పెళ్ళే అనుకో. అయినా నీకేం లోటు చెప్పు? బంగారంలా చూసుకునే భర్త. ఆ పసిపిల్ల నిన్నేం చేసింది? స్వార్థంతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి తరిమేశావు. ఆ ముసలాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. పైగా వాళ్లకు వాళ్లే సంపాదించుకుని తినలేకపోతున్నారు. ఇంకా ఆ పిల్లని ఏం చూస్తారు చెప్పు? ఆ పిల్ల బాధ్యత నీది కాదు. అవునండి అమ్మగారు, తప్పైపోయిందండి. మీ మాటలు నా కళ్ళు తెరిపించాయండి. ఈ మాటలు ఈ రోజుతో సరికాదు, ఎల్లకాలం ఉండాలి. దేవుడు మనల్ని మనుషులుగా సృష్టించింది ఎదుటివారిని ప్రేమగా చూడాలని. నిజమేనమ్మగారు. మా వల్ల ఏం ఉపయోగం ఉందని మీరు అందరినీ అంత ప్రేమగా చూసి అందరి కడుపులు నిండే మార్గం చూపుతున్నారు. ఏ బంధము మా వల్ల ఏ చిన్న లాభం లేకుండానే మాకెన్నో విధాల సహాయాలు చేస్తున్నారు కదా. నా భర్త వల్ల జీవితంలో ఏ లోటు లేని నేను నా భర్త కూతుర్ని చూడకపోవడం అన్యాయమేనమ్మా. అందుకే మీ మాట విని పిల్లను వెంటనే తెచ్చేసుకున్నానమ్మగారు. మంచి పని చేశావే, నిజంగా. నీకు పిల్లలు పుట్టినా సరే ఆ పిల్లను పెద్ద కూతుర్లాగే చూడాలి. అలాగేనండి. కాయగూరల మనిషి ప్రత్యేకంగా మంచి కాయగూరలు తెచ్చి ఇస్తుంది కరుణకు. కాయగూరల దుకాణం పెట్టుకోవడానికి కరుణే సహాయం చేసింది. అమ్మా, మా చెల్లికి కూడా ఏదైనా సహాయం చేస్తానన్నారు కదా, అందుకే తీసుకొచ్చానండి. ఇంటర్ వరకు చదువుకుందండి అంది కాయగూరల మనిషి. అలాగా, ఈ అమ్మాయేనా? అడిగింది కరుణ. నమస్కారం అండి, నా పేరు నిర్మల. ఇంటర్ పాస్ అయ్యాను. ఏ చిన్న ఉద్యోగం ఇప్పించినా చేస్తానండి. నీకింకా చదువుకోవాలనుందా? ఉందండి, కానీ ఎలా కుదురుతుందండి? మా అమ్మా నాన్న అకస్మాత్తుగా చనిపోయారండి. ఎవరు చదివిస్తారండి? ఆవేదనగా అంది. నేను చదివిస్తాను, చదువుకుంటావా? తప్పకుండా, తప్పకుండా శ్రద్ధగా చదువుకుంటానండి. ఆ అమ్మాయి కళ్లలో మెరుపు. కరుణ తండ్రి చాలా పేదవాడు. చిన్నప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు. అనుకోకుండా అదృష్టం తిరిగి బిజినెస్లో కోటీశ్వరుడయ్యాడు. అందుకే కూతురికి తన జీవితం గురించి బోధించి దాన ధర్మాలు చేయడం అలవాటు చేశాడు. కరుణ మహిళా మండలి సభ్యురాలు కూడా. తన ఫ్రెండ్స్తో ఎన్నో ఫండ్స్ కలెక్ట్ చేసి ఎందరికో మిషన్లు, టైప్ మిషన్లు లాంటివి పంచిపెడుతుంది. ప్రత్యేకంగా తన పుట్టినరోజు నాడు, తన తండ్రి పుట్టినరోజు నాడు పేదలకు అన్నదానం చేస్తుంది. తండ్రి చనిపోయిన రోజు ఉపాధి కల్పనా కార్యక్రమాలు చేపడుతుంది. తండ్రి కోరిక మేరకు పేదింటివాడైన శంకర్ని అతని చదువుకే ప్రాధాన్యత ఇచ్చి పెళ్లి చేసుకుంది. బిజినెస్ వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదు శంకర్కి. ఆ రోజు కరుణ తండ్రి చనిపోయిన రోజు. ఎంతో మంది వచ్చారు, దానాలు గ్రహించి వెళ్లారు కూడా. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత
అలసటగా కూర్చొని పేపర్ చూస్తుంది కరుణ. అమ్మగారు. ఏంటి? ఎవరు నువ్వు? తలెత్తకుండానే అంది కరుణ. నాకు మీ ఇంట్లో ఆయా ఉద్యోగమైనా ఇప్పించండి తల్లి. లేదంటే కాయగూరల దుకాణమైనా పెట్టుకుంటానండి సహాయం చేస్తే. ఏదో విధంగా నా కాళ్ల మీద నేను నిలబడాలి ప్రాధేయపూర్వకంగా అంటోంది ఒక ముసలామె. ఎక్కడో విన్న గొంతులా అనిపించి పేపర్ అడ్డం తీసి చూసింది కరుణ. పెళ్ళైన కొత్తలో ఏదో చిన్న కారణం చేత తమ దగ్గర నుండి కూతురు దగ్గరకు వెళ్ళిపోయిన అత్తగారు, వాళ్ళు ఇల్లు మారడంతో అది కొడుకు ఇల్లని తెలియని ఆ తల్లి, తాను ఎంతో మందికి సహాయం చేస్తున్నా అత్తగారిని నిర్లక్ష్యం చేసిన ఆ కోడలు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఇంతకాలం అత్తగారిని నిర్లక్ష్యం చేసి చేసిన దానాలు అర్థం లేను అనిపించాయి కరుణకు. ఆవిడను లోపలికి మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానించి తండ్రి ఫోటో వైపు చూసింది కరుణ, తనను క్షమించమన్నట్టు. తండ్రి ఫోటో చిరునవ్వులు చిందించింది. ఈ కథ ప్రచురణ వనితా జ్యోతి, నవంబర్ 99. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.